వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వినీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ యూ ఎవ్రీవన్ ఫైన్ రైట్. సో నేను మీకు ఒక అన్బాక్సింగ్ అని చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఏంటనేది మీకు తమిళన్స్లో ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇది ఏంటంటే ఒక ఆడియో ఇంటర్ఫేస్ అండి. ఇది ఆడియో ఎయిర్వేవ్ కంపెనీ నుంచి నేను అమెజాన్లో అయితే డిస్కౌంట్ వచ్చింది నాకు. సో అప్పుడు ఆఫర్లో ఉన్నప్పుడు నేను డిస్కౌంట్లో తీసుకొని మీకు ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది నేను వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, దేనికి వాడతారు అనేది. సో ఇది ఏంటంటే ఆడియో ఇంటర్ఫేస్ అనేది మనకి ఏదైనా వీడియోస్ కానీ చేసినప్పుడు మనకి వాయిస్ క్వాలిటీ అనేది అంత క్లారిటీగా అంత క్వాలిటీగా రాదు. సో ఇది ఏంటంటే మనకి రికార్డింగ్ చేసినప్పుడు మనం ఏదైనా మైక్స్ యూజ్ చేసినప్పుడు అప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మనకి యూఎస్బి నుంచి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది యూఎస్బి ఉంటుంది, మన సిస్టమ్ కనెక్ట్ చేసుకొని సిస్టమ్ నుంచి మనం మైక్ నుంచి మాట్లాడేటప్పుడు ఆ వాయిస్ అనేది క్వాలిటీ వస్తుంది. సో రికార్డింగ్లో అయితే కూడా ఎక్కువ ఇది స్టూడియోస్లో వాడతారు. నెక్స్ట్ ఏంటంటే లైవ్ ఇచ్చినప్పుడు కూడా వాడుతుంటారు. సో ఇది ఎక్కువ సింగర్స్ కానీ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. సో యూట్యూబర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే నాకు ఆఫర్లో వచ్చింది కనుక నాకు చాలా మంచిగా వచ్చింది, నేను ఆఫర్లో తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనకి ఓపెన్ చేసిన తర్వాత అందులో క్యాటలాగ్ ఇస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇది ఏంటంటే మనకి యూఎస్బి కేబుల్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది పవర్ కేబుల్ అండి. ఇది మనం పవర్ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే పవర్ బ్యాంక్ నుంచి కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చి ఆడియో కనెక్టర్ అండి. ఇప్పుడు మన ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ చేయబోతున్నాం. చూడండి చాలా వెయిట్ ఉంటుంది, అంటే మెటల్తో చేసింది, ప్లాస్టిక్ ఏం కాదు, మెటల్తోనే కొంచెం వెయిట్గానే ఉంటుంది. సో ఇదైతే నేను యూజ్ చేసి నేను డబ్బింగ్ చెప్తున్నాను దాని నుంచే. సో అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మైక్ కూడా తీసుకున్నాను, దానికి సెటప్ కూడా నేను మైక్ ఎయిర్వేవ్ వాడితే మీకు ఆడియో ఎయిర్వేవ్ వాడితే మైక్ తీసుకున్నాను, స్టూడియోస్లో వాడే మైక్. సో ఆ మైక్ డబ్బింగ్ చెప్పినప్పుడు దానికి స్టాండ్ ఎలా ఉంటుందని నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది. దీనికి యూఎస్బి పోర్ట్ ఇచ్చాడు, అక్కడ ఆడియో జాక్స్ ఇచ్చారు, లెఫ్ట్ రైట్ ఇచ్చారు, మనకి అవుట్పుట్ ఇన్పుట్ అని ఇచ్చారు. ఇది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇది అన్బాక్సింగ్ వీడియో మాత్రమే, ఇది రివ్యూ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూసి ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండింగ్ తర్వాత కూడా మీకు ఏంటి చూపిస్తున్నానంటే ఇప్పుడు ఎయిర్వేవ్ మైక్ తీసుకున్నాను చెప్పాను కదా ఫ్రెండ్స్. ఎయిర్వేవ్ మైక్ కూడా మీకు చూపించిపోతున్నాను, అది అన్బాక్సింగ్ చేస్తాను. అది ఎలా ఉందనేది కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది, కలిపి నేను వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది XLR కండెన్సర్ మైక్రోఫోన్ అండి, కిట్ అండి. ఇది ఒకసారి మేము ఓపెన్ చేసి నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది, ఏ విధంగా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేసి మొత్తం రెండు కలిపి ఒక వీడియోలో రివ్యూస్ కూడా నేను మీకు ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలామంది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే స్టూడియోస్లో ఉన్న సెటప్ అన్నది ఇది. సో చూసుకోవచ్చు, ఇప్పుడు మనమైతే బాక్స్ అయితే ఓపెన్ చేస్తాం. సో అందులో మనకు ఒక మాన్యువల్, ఇది వారంటీ కార్డ్ అండి. తర్వాత ఏంటంటే మీకు ఒక మాన్యువల్ ఇస్తాడు. ఆ మాన్యువల్ ఓపెన్ చేసి మనం ఏ విధంగా సెటప్ చేయాలి, ఏ విధంగా దానికి మనం కనెక్ట్ చేయాలి, అవన్నీ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూసి మనకి ఏదైనా తెలియకపోతే చూడొచ్చు. ఇంకా అందులో ఒక్కొక్కరు నేను మీకు తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత పాపప్ ఫిల్టర్ అండి. అది మన మైక్కి మనకి యూజ్ చేసిన మైక్ కవర్కి పెట్టినప్పుడు దానికి అంటే మనం మాట్లాడేటప్పుడు తుప్పర్లు పడుతూ ఉంటాయి కదండి,
అవి వాటి మీద పడకుండా ఉండడానికి అది పాపప్ ఫిల్టర్ అంటారు, అదొకటి వస్తుంది. ఇంకోటి ఏంటంటే అందులోనే మనకి మైక్ కవర్ ఇస్తారు, మన మైక్ వచ్చిన దానికి కవర్ ఇస్తారు. అలాగే మనకి XLR వైర్ ఇస్తారండి, XLR కేబుల్, మేల్ ఫీమేల్ కేబుల్ ఇస్తారు. అది మనకి ఇంటర్ఫేస్కి కనెక్ట్ చేసి మనం యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే అందులోని అది చూడొచ్చు కేబుల్, మీకు ఏంటంటే టేబుల్ క్లిప్పింగ్ అండి. అది కేబుల్ అంటే మన టేబుల్ ఉంటుంది కదండి, ఆ టేబుల్కి మనం అది క్లిప్ చేసి ఈ స్టాండ్ అనేది మనం బూమ్ ఆర్మ్ అంటారు దాన్ని, ఆ బూమ్ ఆర్మ్ అనేది మనం క్లిప్ చేసి పెట్టచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది షాక్ మౌట్ అండి. సో ఆ మౌట్ అనేది మనం మైక్ అందులో సెంటర్లో పెట్టి క్లిప్ ఓపెన్ చేసి మైక్ అనేది అందులో పెట్టి మనం ఎలా అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రజెంట్ అయితే ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేను చేయట్లేదు, సో ఒక్కొక్కటి తీసి నేను మీకు చూపించిపోతున్నాను. అది బూమ్ ఆర్మ్ అండి. సో అది మనం టేబుల్కి ఏదైతే టేబుల్ క్లాంప్ ఉందో ఆ క్లాంప్ మనం కనెక్ట్ చేసి మనకి ఈజీగా మనకి అది ఎవరైనా చేసేయవచ్చండి. ఫ్రెండ్స్ సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే సరదాగా ఉంటుంది, స్టూడియోస్లో ఉండే ఫీలింగ్ కూడా వస్తుంది. రికార్డింగ్ చేసినప్పుడు కూడా ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే బాగుంటుందో అది బాగుంటుంది. ఇది మన మైక్రోఫోన్ చూడండి, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.